ఇంత జరుగుతుంది ఇక్కడే వర్గ విభేదాలతో కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీలో మొత్తం కూడా బజారున పడుతుంది అని అందరూ అంటుండగానే దిగ్విజయ్ సింగ్ అంటే రాష్ట్ర పరిశీలకుడుగా తెలంగాణ పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ మార్చి కుంతియా గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అసలు? పార్టీని మార్చడానికి కారణం ఏంటంటే దిగ్విజయ్ సింగ్ గారు గత 6 నెలల నుంచి ఒక్కొక్క రాష్ట్రాన్ని మెల్లగా రిలింక్విష్ చేసుకుంటూ వచ్చినారు ఇన్ఛార్జ్ని. ఫస్ట్ గోవా, దాని తర్వాత కర్ణాటక, ఇప్పుడు హైదరాబాద్, మన తెలంగాణ. ఆయన ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు అన్న, నర్మదా పరిక్రమ యాత్ర అనుకుంటా బహుశా దాని పేరు. నర్మదా నది పైన 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని, స్పిరిచువల్ అంటే రాజకీయ యాత్ర కాదు, ఆయన ఆధ్యాత్మికంగా ఆ దారిలో వెళ్ళిపోతున్నాడు. బహుశా తీసుకోవాలన్న ఒక ఆలోచనతో మేడం గారు రిక్వెస్ట్ చేసినాడంట. మేడం గారు కూడా, సోనియా గాంధీ గారు కూడా, షీ హాస్ గ్రాంటెడ్ దట్ విష్ ఆఫ్ దిగ్విజయ్ సింగ్ గారు. దాంట్లో భాగంగా ఇదంతా. కుంతియా గారు అంటారా, చాలా సంవత్సరాల నుంచి మా దగ్గర పనిచేసిన ఒక అనుభవం ఉంది. చాలా జిల్లాల పరిస్థితులు, చాలా లీడర్ల పరిస్థితులు అన్నీ కూడా ఆయనకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఈయన కరెక్ట్ అని అనుకున్నారో బహుశా, అందుకే ఆయన నియమించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న వర్గ విభేదాలు లేవని నేను చెప్తున్నాను. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన కుంతియా గారు కోమటిరెడ్డి బ్రదర్స్తో భేటీ కావడానికి సిద్ధమవుతున్నారు. దీనివల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి ఏమన్నా ఎందుకు అభ్యంతరాలు ఉండాలా? పార్టీకి అందరూ కావాలా నాగరాజన? అంటే భయపడి కలుస్తున్నారా లేక ఏకం చేయడానికి కలుస్తున్నారా? మీరే అంటున్నారు కదా ఇప్పుడు ఇదంతా అంతర్గత కుమ్ములాట్లు ఏందని. దాని సమస్య పరిచే ఒక ఆలోచన ఆయన కుంతియా గారు చేసి ఉండొచ్చు కదా. కుంతియా గారు రాకతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకులుకులు అన్నీ కూడా సమసిపోతాయని అనుకుంటున్నారా? కోరుకుంటున్నానన్న. అనుకుంటున్నాం అంటే నేను చాలా అనుకోవచ్చు, జరగకపోవచ్చు కదా. కోరుకుంటున్నాను అన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతాయని అనుకుంటున్నాను. జీవో 39 ఏంటి? ఏదైతే తెలంగాణలో 30 సంవత్సరాల కిందట కొంతమంది దగ్గరికి వెళ్ళి అధికారాలు లాక్కొని గ్రామాలకు అప్పచెప్పినాము పటేల్ పట్టువారి వ్యవస్థని నిర్మూలన చేసి ఎన్టీ రామారావు గారు, ఆ పటేల్ పట్టువారి వ్యవస్థని తిరిగి మళ్ళీ గ్రామాల్లో ప్రయోజపెట్టే ఒక ప్రయత్నమే జీవనం కర్షక వ్యవస్థ. అదే అనుకోండి. ఈ కర్షక వ్యవస్థని 1985లో అనుకుంటా ఎన్టీ రామారావు గారు అప్పట్లోనే ప్రవేశపెట్టారు కర్షక వ్యవస్థని. అంటే అక్కడ రైతులందరినీ కూడా ఒక కమిటీగా తెలంగాణలో పెక్యులియర్ పరిస్థితి. పటేల్ పట్వారీ వ్యవస్థ ద్వారా అంటే పట్వారీ అప్పుడు రికార్డ్స్ కరెక్షన్ చేసేవాడు 85, 86 వరకు. దాన్ని ఆ వ్యవస్థను తీసేసిండ్రు ఎన్టీ రామారావు. ఎందుకంటే ఇలా అనవసరమైన, ఎప్పుడైనా కూడా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా అనవసరమైన అధికారాలు అకారణంగా కొంతమంది చేతిలో పెడితే దుర్వినియోగం అవుతాయి. గదే పరిస్థితి తెలంగాణలో జరుగుతుందనే ఆలోచనతో ఎన్టీ రామారావు గారు దాన్ని మొత్తం అబాలిష్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రివర్స్. 2 కాదు 15 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చేతుల్లో రికార్డ్ కరెక్షన్తో సహా డబ్బులు పంచే కార్యక్రమం పెట్టుకోవడంతో తెలంగాణలో రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనే విషయం మనం అందరం. కర్షక పరిషత్ మంచిది కాదంటారా మీరు? కర్షక పరిషత్ విధంగా ఇది ఉంటే బాగానే ఉండు. ఇది కర్షక పరిషత్ కాదన్న. కర్షక పరిషత్లు ఏముండే, గ్రామాలకు సంబంధించిన అందరు పెద్దలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఆ రోజు గవర్నమెంట్ కమిటీలు వేసే ప్రయత్నం చేసింది. ఇది గట్ల లేదన్న. ఇది నాగరాజన్న ఒకవేళ ఊర్లో కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త అయితే నీ ఆధ్వర్యంలో రైతు సమన్వయ కమిటీ అని ఒక పేరు వేసుకొని మీ ద్వారా రాజకీయం నడిపే ఒక వ్యవస్థ చేసుకుంటారు అంతే. ఎప్పుడైతే ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిందో, అంటే టీడీపీకి మంచి హవా ఉంది, అక్కడ టీడీపీ బలం తగ్గలేదని ప్రజల్లో ఒక అపోహ అనేది వచ్చిందనేది ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు నమ్ముతున్నారన్నది ఒక విమర్శ. ఇందులో భాగంగానే ఇక్కడ కూడా ఉప ఎన్నిక జరిగి టీఆర్ఎస్ బలం తగ్గలేదు, టీఆర్ఎస్ బలం పెరిగిందని నిరూపించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు చెప్తున్నారనమాట. అందులో భాగంగానే కర్షక పరిషత్కు ఒక చైర్మన్గా గుత్తా సుఖేంద్రరెడ్డి గారిని ఏర్పాటు చేయాలి. పరిషత్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారన్న. రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన నియమించాలి. అందుకే గుత్తా సుఖేందర్ గారితో నల్గొండ నుంచి ఎంపీగా రాజీనామా చేయించి అక్కడ నుంచి ఒక ఉప ఎన్నిక తీసుకురావాలనేది తెలంగాణ ప్రభుత్వంకు ఉన్న ఒక ఆలోచన అనేది అంటున్నారు. ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చేసిన రాజీనామాతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా చేయలేదు, చేస్తే అవుతుంది. అదే ఇంకా ఆయన చేస్తున్నారు, అది అయిపోతుంది అంతా కూడా. అదే వస్తే గిన పరిస్థితి ఎలా ఉంటుంది? తెలంగాణ
అనుకున్న విధంగా ఆడ టీఆర్ఎస్ మరి గెలిచే అవకాశం ఉంటుందంటారా, అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఆడ గెలుస్తుందా? నాగరాజన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కాక ముందప్పటి నుంచి కూడా ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ ఉంది. రాజకీయం ఎన్నికల చుట్టే తిప్పాలి, ఎన్నికల ద్వారానే రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచన ఉద్యమాల సమయం అప్పటి నుంచి ముఖ్యమంత్రికి ఉంది. అంటే రిజైన్ చేయడం, మళ్ళీ పోటీ చేయడం, రిజైన్ చేయడం, మళ్ళీ పోటీ చేయడం. ఇప్పుడు ఆయన చేయించడానికి సిద్ధమయ్యారు కదా, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు రాజీనామా చేయించాలి ఇప్పుడు. మీకు అదే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది బెరోమీటర్ కాదు. ఎన్నికల్లో గెలిచిన వాడే కరెక్ట్, ఓడిపోయిన వాడు కరెక్ట్. అంటే బై ఎలక్షన్లు అతి ముఖ్యంగా బై ఎలక్షన్లో గెలిచిన వాడే కరెక్టు, ఓడిపోయిన వాడు ఈ ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాదు, ప్రజలు తిరస్కరించిన అనుకోవడం ముమ్మాటికి తప్పట్ల అని చెప్పి నల్గొండలో మాకేదో వేరే రిజల్ట్ వస్తుందని కాదు. కానీ నేను మీకు చెప్తున్నాను, రేపు నల్గొండ ఎలక్షన్స్ ఒకవేళ జరుగుతాయి, కాంగ్రెస్ పార్టీ గట్టి అభ్యర్థిని పెడుతుంది. మేము వీళ్ళు ఎప్పుడు చూడని విధంగా, ఏ బై ఎలక్షన్ చూడని విధంగా మేము గట్టి పోటీ ఇస్తాం. ఇంకా బై ఎలక్షన్లు గెలుస్తారా అంటే నంద్యాల పరిస్థితి మనం చూస్తుంది. అధికార పార్టీలు ఏ విధంగా ప్రలోభపెట్టి ఎన్నికలు గెలుస్తుంది అనేది. నంద్యాల పరిస్థితికి వచ్చేవరకు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గెలవాలా, నాకేదో మిత్రుడని కాదు, నాకేదో సంబంధం ఉందని కాదు, కానీ కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. శిల్పా చక్రపాణి రెడ్డిని తీసుకొచ్చి రిజైన్ చేయించడం, రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో గెలవకూడదు అనడం, నంద్యాలని జిల్లా కేంద్రం చేస్తా అనడం, నంద్యాలని జిల్లా చేస్తా అనడం, కేశవ్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను కూడా తిరిగి మీకు జప్తు చేసి పైసలు ఇస్తాను, మైనారిటీ సోదరులకు చాలా విషయాలు చెప్పినాడు పాపం జగన్మోహన్ రెడ్డి. కానీ జనాలు ఆయన చెప్పిన విషయాలు ఆమోదించలేదు అంటే బై ఎలక్షన్లు ఈ దేశంలో ఏడికి చేరిపోయినాయనే విషయం ఒకసారి అవగాహన చేసుకోవాలన్న. ఎలక్షన్ కమిషన్ ఒఫీషియల్గా ఆర్కే నగర్ ఎలక్షన్ ఈరోజు బర్తరఫ్ చేయడం, ఎలక్షన్ కమిషనరే డబ్బులు పంచడం, విచ్చలవిడిగా డబ్బులు ఓట్లు కొనడం, అసలు ప్రలోభ పెట్టడం హ్యాస్ బికమ్ ఏ నార్మ్ ఇన్ బై ఎలక్షన్స్ అని చెప్పడం, ఎలక్షన్ కమిషనరే చెప్పడం. ఈరోజు భారతదేశంలో బై ఎలక్షన్ల పరిస్థితి ఏందనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అట్లాంటి బై ఎలక్షన్లు మనం గెలుస్తామా అనే ప్రశ్నకు జనాలు తెలంగాణ రాష్ట్ర సమితికి బుద్ధి చెప్పాలని నిజంగా అనుకున్నప్పుడు, అంటే ఈ బై ఎలక్షన్లో గట్టిగా ఇంకా వీళ్ళకి బుద్ధి చెప్పాలా, ఎన్ని రోజులైనా పర్లేదు, వీళ్ళకి ఈ అహంకారానికి మనం ఏడవ దగ్గర చెప్పుదెబ్బ పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు మాత్రం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అలా అనుకోని పక్షంలో గెలవలేమంటారు. అధికార పక్షం అంటే మీకు ఉదాహరణలు చెప్తానన్నా, బై ఎలక్షన్లు ఎట్లుంటుంది అనేది ఉదాహరణ చెప్పుకుంటూ పోతే, పంజాబ్ ఎలక్షన్స్లో మన గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నెల రోజుల ముందు చండీగఢ్లో ఎలక్షన్స్ జరిగినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. అకాలీదళ్ బీజేపీ స్వీప్ చేసింది. సో నెల రోజులు జరిగిన ఎన్నికల్లో ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అసలు అకాలీదళకి చేతు కూడా దొక్కలేదు. మొన్న జరిగిన ఆమ్ ఆద్మీ ఎలక్షన్, ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో అక్కడ కూడా అధికార పార్టీకి, ఆఖరికి కేరళలో కమ్యూనిస్టు పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గట్లనే తయారైతాయి. ఇంకా మనం ఈ దేశంలో ఏం చేస్తాం? సో బై ఎలక్షన్లు అనేది ఈ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి అంటారు మీరు ఎక్కువగా. ఒకటి, రెండు, ప్రజల యొక్క మైండ్ సెట్కి అది బెరామీటర్ కాదు. అది ఉదాహరణకు మీకు అది చెప్పుకుంటూ వచ్చింది కూడా. ఓకే, మీరు సినిమాలు చూస్తుంటారు ఎక్కువ? హిట్ సినిమాలు అయితే చూస్తానన్న. హిట్ సినిమాలు అదే ఎలా అనిపిస్తుంది మీకు? హిట్ సినిమా ఎలా చెప్తారు కదా మీలాంటి వాళ్ళు, బాగుంది సినిమా పోయి చూడండి, పోయి చూస్తాను. ఓకే ఓకే. ఇటీవల ఏ సినిమాలు చూసారా? బాహుబలి చూశానన్న. బాహుబలి చూసారా? గర్వపడ్డాను. ఓ తెలుగువాడు ప్రపంచాన్ని మొత్తానికి హిందీ ఇండియన్ సినిమా కూడా ఇట్లా తీస్తాడు అనేది కొంచెం గర్వంగా అనిపించింది. నేను చాలామంది కూడా చెప్పిన ఆ విషయం. బాహుబలి నాకు బాగా నచ్చింది సినిమా. 2 సినిమాలు చూశాను, బాగా నచ్చింది కూడా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.